బ్రౌన్ షీట్ మీద ఎట్లా కట్ చేసుకోవాలో చూద్దాం అనుకున్నాం కదా. ఈజీ వేలో ఫస్ట్ టాప్ ఎట్లా కట్ చేసుకోవాలో చూద్దాం. మన ఫ్యాబ్రిక్ అయినా దేన్నైనా 4 ఫోల్డ్స్ చేసేసుకుందాం. సో ఈ 4 ఫోల్డ్స్ ఇలా వేసుకుందాం అన్నమాట. సో యాజ్ పర్ మెజర్మెంట్స్ మనం అక్కడ ఏముందో అది మాత్రమే చేసేసుకుంటే సరిపోతుంది. అక్కడ మనకి ఎంత ఉంది ఫుల్ లెంత్ 12 + 1 ఇంచెస్ ఇక్కడికి వచ్చి, సో 13 ఇంచెస్. షోల్డర్ వచ్చేసి మనకి 7.25 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం. ఆర్మ్ లెంత్ మనకి 6 ఇంచెస్. సో ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకున్నాం. సో చెస్ట్ మనకి 28 ఇంచెస్, వేస్ట్ 26 ఇంచెస్. సో ఆ మెజర్మెంట్స్ ప్రకారం మనము అది చేసేసుకున్నాం కాబట్టి లైన్ గీసుకొని ఇక్కడ మనం బ్రౌన్ షీట్తో చేసుకున్నాం. ఇది ఫుల్ షోల్డర్లో నుంచి మనం -1 ఇంచ్ 1.5 ఇంచ్ లెస్ చేసేసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత. సో ఇది అయిపోయిన తర్వాత, ఎందుకంటే మనకి ఫుల్ షోల్డర్లో మనం ఏం చేయట్లేదు కదా, మనం 5 ఇంచెస్ 4 ఇంచెస్ మనం కాలర్ నెక్, బోట్ నెక్, క్లోజ్ నెక్ కాదు కాబట్టి మనం 1.5 ఇంచ్ మైనస్ చేసేసుకున్నాం. చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 1 ఇంచ్ అప్ సైడ్, ఇక్కడ నుంచి హాఫ్ సైడ్ తీసేసుకొని మనం నీట్గా షేప్ ఇచ్చేసుకున్నాం. ఫ్రంట్ టు బ్యాక్ షేప్ ఇచ్చేసుకొని నెక్ విడ్త్ 2 ఇంచెస్ తీసుకొని ఇక్కడ మార్కింగ్ ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ 5 ఇంచెస్ 4 ఇంచెస్ అని అనుకున్నాం కదా. సో ఇలా చేసేసుకొని రౌండ్ షేప్ ఇచ్చేసుకున్నాం. దీన్ని కూడా రౌండ్ షేప్. సో ఈ టైప్లో మనం ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అంతా తీసేసుకొని కట్ చేసేసుకున్నాం సిజర్. సేమ్ దీన్నే ప్లేస్ చేసుకొని ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇక్కడ మనం ఫ్రంట్ బ్యాక్ తీసుకొని మనం ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ కట్ చేసుకోవాలి మర్చిపోకుండా. నా ఇప్పుడు ఇది నేను ప్లేస్ చేసుకొని ఓన్లీ రౌండే కాబట్టి మనకి త్వరగా అయిపోవడానికి ఫస్ట్ నేను బ్యాక్ నెక్ తీసుకొని బ్యాకప్ తీసి పక్కన పెట్టేసుకున్నాను. నా ఇప్పుడు ఫ్రంట్ ఆల్రెడీ రౌండే కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేదు. ఫ్రంట్ తీసేసుకొని చేసేసుకున్నాను. సో ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ అయిపోయింది, యాజ్ వెల్ బ్యాక్ నెక్ అయిపోయింది. సో ఇలా మనం దీన్ని పక్కన పెట్టేసుకొని, సో అక్కడ 5 ఇంచెస్ ఇంటూ 3 టైమ్స్ వేస్ట్ రౌండ్ కాబట్టి, సో నేను దీన్ని 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టేసుకొని ఒకటి కట్ చేస్తున్నాను. 5 + 1 6 ఇంచెస్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి 2.5 ఇంచెస్ కాబట్టి నేను దీంట్లో మళ్ళీ 2.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టేసుకొని సీమ్ అలవెన్స్ మళ్ళీ కంపల్సరీ తీసుకోవాలి. ఫ్యాబ్రిక్ మీద తీసేసుకోవాలి. సో ఇలా తీసేసుకుంటే ఇది మనకి ఫ్రంట్ది బ్యాక్ది ఇంటూ 3 టైమ్స్ ఇలా మనము డబల్ తీసుకున్నాం కాబట్టి ఇలా ఇంత పెద్దగా వస్తుంది. సో ఈ టైప్లో టాప్